ఓకే సార్. ఈరోజు వైకాపా నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే పొగాకు రైతుల కష్టాల్లో ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈ ప్రభుత్వంకి రైతుల కష్టాలు తెలియదని మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎక్కడ ఏ రైతు కష్టాల్లో ఉన్నా ఆ రైతుల్ని ఆదుకున్నట్టుగా మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల కోసం, పొగాకు రైతుల కోసం సమీక్ష చేయడం జరిగింది అధికారులతోటి. అదేవిధంగా ట్రేడర్స్ తోటి, రైతులతోటి, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష చేశారు. రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలోనూ, పొగాకు కొనుగోలు పెరిగే ధరలను మరి ఆందోళన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి గారిని, నన్ను ఢిల్లీ పోయి అక్కడ ఉన్నటువంటి వాణిజ్య శాఖ మంత్రితోటి, ఆర్థిక శాఖ మంత్రితోటి మాట్లాడి ఈ విషయాలు పొగాకు రైతులకు ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని, అదేవిధంగా గిట్టుబాటు ధర కనిపించి రైతుల్ని ఆదుకోవాలి, అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ కలిసి చెప్పడం జరిగింది. మేము మా ఎంపీలందరూ కూడా కలిసి వారు కూడా సానుకూలంగా స్పందన వ్యక్తపరిచారు. ట్రేడర్స్ను కూడా మొత్తం పొగాకు ఆర్డర్స్ లేకపోయినా కొనుగోలు చేసి గోడౌన్లో స్టాక్ పెట్టుకునైనా కానీ రైతుల దగ్గర ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి చెప్పడం కూడా, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఏదైతే బోర్డు దగ్గర రైతులకు ఉన్నటువంటి 750 కోట్ల రూపాయలు సెజ్ రూపాయలు వచ్చినటువంటి మొత్తంలో నుంచి వైబిలిటీ గ్యాప్ కేజీకి 20 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము అడగడం జరిగింది. దాని మీద కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. త్వరలోనే రైతులకి మంచి స్థితి కలిగించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు 2015లో కూడా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవతో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కూడా మా ఎన్డీఏ ప్రభుత్వ కేంద్రంలో ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా క్షేత్రస్థాయికి రావడం జరిగింది. ఆ రోజు కేజీకి కేంద్రం 15 రూపాయలు ఇస్తే రాష్ట్రం 5 రూపాయలు ఇచ్చి, ఆ కేజీకి 20 రూపాయలు అదనంగా ఇచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదికైనా గత మాజీ ముఖ్యమంత్రి చెప్తూ మేము పొగాకు రైతుల దగ్గర మా పొగాకు కొనుగోలు చేసామని చెప్తా ఉన్నారు. వారు 19లో 11.9 బిలియన్ కేజీల్ని 104 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత సంవత్సరం రైతుల దగ్గర లో గ్రేడ్కి రేట్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఆయన వ్యాపారం చేసుకున్న పరిస్థితిని రైతులందరూ కూడా గమనిస్తున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం పొగాకు రైతులు, బర్లీ రైతులు కష్టాల్లో ఉంటే 25 మిలియన్ల బర్లీని మేము 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ బర్లీ కొనుగోలు చేసిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా పొగాకు రైతులు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వారికి అండగా ఉండడానికి ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా కేంద్రం, రాష్ట్రం, రెండు ప్రభుత్వం కూడా పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తానికి చర్యలు తీసుకుంటాం కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేయొద్దు, అందులో రైతులతోటి చెలగాటమాడద్దు, రైతులతో ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.